నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. మరికొన్ని రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సర్లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సందర్భంలోనే నిరసనకారులు రోడ్డెక్కారు. అంతేకాదు మహిళలతో సహా 7 న్యాయాధికారులను బందీలుగా పట్టుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా లిస్టు నుంచి తొలగించిన పేర్లను చేర్చాలని డిమాండ్ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాల్డాలో 3 మహిళలతో సహా 7 న్యాయాధికారులను నిరసనకారులు బందీలుగా పట్టుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులుగా భావిస్తున్న ఈ నిరసనకారులు ఎన్నికల ఓటర్ లిస్టు నుంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే జాతీయ రహదారి 12ను దిగ్బంధించారు. కాగా ఈ నేషనల్ హైవే ఉత్తర్ బెంగాల్, దక్షిణ బెంగాల్లను కలిపే కీలకమైన మార్గాల్లో ఒకటి. ఇది చికెన్ స్నెక్ వద్ద ముగుస్తుంది. అదే సిలిగుర్ కారిడార్. ఈ క్రమంలోనే బెంగాల్లోని అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటిగా ఉంది. ఇక కాలియాచక్ 2లోని బీడీఓ కార్యాలయంలో న్యాయాధికారులు నిర్బంధించబడి ఉండగా నేషనల్ హైవే సుమారు 18 గంటలుగా మూతపడే ఉంది. నిజానికి కాలియాచక్ 2 అనే ప్రాంతం కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ ప్రాంతంలో 2016లో కూడా అల్లర్లు జరిగాయి. అంతేకాదు ఇక్కడే భారతీయ ఫేక్ కరెన్సీ నోట్లు రాకెట్కు పాల్పడిన వారు పట్టుబడ్డారు. ఈ నిందితులంతా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల్లో భాగంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని చాలా వ్యూహాత్మక, సున్నితమైనదిగా భావిస్తారు. ఇక తాజాగా న్యాయాధికారులను నిర్బంధించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. తర్వాత జిల్లా జడ్జ్ కోల్కతా హైకోర్టు న్యాయమూర్తుల ఆదేశాల మేరకు అధికారులను విడిచిపెట్టినప్పటికీ ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. హైవే ఇంకా మూసివేయబడింది. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మొత్తంగా 45 కిలోమీటర్ల మేర హెవీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిజానికి పశ్చిమ బెంగాల్లోని మాల్డా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తో పాటు రాజకీయ వివాదాల నేపథ్యంలో గత కొంతకాలంగా నిరసనలు జరుగుతున్నాయి. అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మాల్డాలో 7 న్యాయాధికారులను సుమారు 9 గంటలపై నిర్బంధించింది ఓ మూక. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసుల పారామిలిటరీ టీం వారిని రక్షించింది. కాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయాధికారులను బంధించడం అనేది ఎన్నికలను అడ్డుకునేందుకు జరిగి ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని పేర్కొంది. ఈ ఘటనపై టీఎంసీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగా సీనియర్ పోలీస్ అధికారులతో పాటు పరిపాలనా అధికారులకు షోకేజ్ నోటీసులు జారీ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన విధిని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిందని అభిప్రాయపడ్డ న్యాయస్థానం అధికారులకు భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇకపై అభ్యంతరాలు స్వీకరణ సమయంలో 2, 3 కంటే ఎక్కువ మందిని అనుమతించరాదని, విచారణ కేంద్రాల వద్ద 5 కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని స్పష్టంగా తేల్చి చెప్పింది. మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా మండిపడింది. న్యాయాధికారులను నిర్బంధిస్తారని ఎవరూ ఊహించలేదని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో జంగిల్ రాజ్ పాలన ఉందని మండిపడింది. ఎస్ఐఆర్ నిర్వహిస్తున్న న్యాయాధికారులకు, ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కల్పించడానికి కేంద్ర బలగాలను మోహరించాలని ధర్మాసనం ఐసీఐని ఆదేశించింది. అలాగే న్యాయాధికారుల కుటుంబాలకు కూడా రక్షణ కల్పించాలని తెలిపింది. అనంతరం ఈ వ్యవహారంపై సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తునకు ఈసీఐని అనుమతించినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా ఓవైపు ఓటరు జాబితా సవరణల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపిస్తుండగా ఇది కక్ష సాధింపు చర్యని కావాలని కేంద్రం సర్ పేరుతో పేర్లను తొలగిస్తుందని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళనను పెంచుతున్నాయి. మరి ఈ ఘటన రానున్న ఎన్నికలపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో చూడాల్సి ఉంది.